చంద్రబాబు నాయుడు గాని ఆయన కోటరీ వాళ్ళ జోబులు నింపడానికి వాళ్ళ ఖజానా నింపడానికి వ్యక్తిగత ఖజానాలు ఉపయోగపడే రాష్ట్రాన్ని గుదిబండగా మారే ఊబిలేకి అప్పుల ఊబిలో దించే ప్రాజెక్ట్ అది అనేది చెప్తూ వచ్చారు. ఈ కారణాల వల్ల అక్కడ వద్దు ఇక్కడ చెప్పారు. దానికి ఒక పేరు క్రిస్టియన్ చేశారు మావిగన్ అని. నిన్న దానికి సంబంధించి మరింత స్పష్టత ఇచ్చారు. అంతకుమించి వేరే ఇటువైపు జరగలే. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆ రోజు వాళ్ళు చెప్తున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే అసెంబ్లీలో అయినా మద్దతు ఇచ్చారని చెప్పినప్పుడు కానీ, తరువాత 3 రాజధానులు అన్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు కొత్త ఇక్కడ ఏదైతే మావిగాని అన్నా కానీ అన్నిట్లోనూ ఒక స్పష్టత ఏముంది, అది అసాధ్యమైంది. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఉన్నాయి. అయినా అది స్కాముల కోసం పెట్టారు. మోసం చేయడానికి ఓ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఎట్లయితే చేస్తాడో కుంభకోణం, అలాంటిది అది. రాష్ట్రం మొత్తం భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకు వద్దు, దాంట్లో 10% ఇక్కడ సులభంగా అవుతుంది అనేది ఆయన తీసుకొచ్చింది. కన్సిస్టెన్సీ లేనిది, లేదా పూటకొక మాట మార్చింది, వాళ్ళ కన్వీనియన్స్ను బట్టి, రాజకీయ కన్వీనియన్స్ కావచ్చు, లేదా చంద్రబాబు గారి మాటల్లో అయితే ఇప్పుడు దోచుకోవడానికి మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాటు కావచ్చు. వాళ్ళ మాటల్లో తేడా ఉంది. కొంచెం 2 మినిట్స్ పట్టినా మీరు చూస్తే అది బాగుంటుంది. ఒక్కసారి అది వేయండమ్మా. వాళ్ళు ఒక్కొక్క నాయకుడు గతంలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది తెలుసు. మాట్లాడుతున్నారనేది ఇప్పుడు మాట్లాడుతున్న అందరికీ తెలుసు. గతంలో ఏమన్నారో చూడండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో చూడండి. ఒక్కొక్కరి మాటలు చూశారు కదా. ఇక్కడ మాటలు మార్చింది ఎవరు? వీళ్ళందరినీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది. మిగిలినంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూపితే. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అన్ని వర్గాల వారిని, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ, లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోనే ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే. ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు. ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలో, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు
ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో ఇంకో రకంగా చేయడం ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతుంటుంది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తానరా? అడ్డంగా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తున్నారా? సో క్లారిటీ, మాట మార్చట్లేదు. క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈరోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష, హిస్టారికల్గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ, అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇక్కడ తీసేయలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లే ఉంది. కట్టిన బిల్డింగ్లు వేస్ట్ కావు, వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది. అండ్ రైతులకు 10 ఏళ్లు పెంచారు, రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000కు పెంచారు, రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టొచ్చు అన్నారు. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నాయంటే ఆడ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అది తప్ప వేరే లేదు కాబట్టి. సో ఏదైతే అసాధ్యమైన పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి, స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకొని చేస్తున్నాడు, అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్న ఎవరు బెటరు. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీ తిన్నారు, నిరువు దోపిడీ చేసి ఉండగానే సందు ఉండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.